ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీక్ నార్త్ ఫేసింగ్ రోడ్ ఉన్న ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా. అండ్ ఈ వీక్లో మనం వెస్ట్ సైడ్ రోడ్ ఉన్న ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీని యొక్క డైమెన్షన్ మనం చూసుకున్నట్టయితే 26 ఫీట్ల వెడల్పు, 61 ఫీట్ల 3 ఇంచుల పొడవు ఉంటుంది. వెస్ట్ సైడ్ రోడ్ ఉంది కాబట్టి మనం మెయిన్ గేట్ కూడా వెస్ట్ సైడ్కే తీసుకోవడం జరిగింది. మనం గేట్ నుంచి లోపలికి ఎంట్రీ కాగానే మనకి రైట్ సైడ్ స్టేర్ కేస్ ఉంటుంది. దీని యొక్క విడ్త్ అనేది 6 ఫీట్లు ఉంటుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్కి మనం ఇక్కడ ఫోటో చూపెడుతున్నాం కదా, అట్లా మనం చెట్లు పెట్టుకొని స్కల్ప్చర్ పెట్టుకొని అక్కడ డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొంచెం ముందుకు పోయినట్టయితే మనకు పార్కింగ్ ఏరియా కనబడుతుంది. ఈ ఓనర్ వాళ్ళకి కార్ పార్కింగ్ రిక్వైర్మెంట్ ఉండే కాబట్టి మనం పార్కింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని యొక్క డైమెన్షన్ మనం చూసుకున్నట్టయితే 13 ఫీట్ల పొడవు, 7 ఫీట్ల 7 ఇంచుల వెడల్పు ఉంటుంది. చాలా కంఫర్టబుల్ గా ఒక కార్ అయితే మనం ఇక్కడ పార్క్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం మెయిన్ డోర్ నుంచి బిల్డింగ్ లోపలికి ఎంట్రీ కాగానే మనకు ఫస్ట్ ఫైర్ ఏరియా కనబడుతుంది. దీని యొక్క డైమెన్షన్ అనేది 6 ఫీట్ల వెడల్పు, 7 ఫీట్ల 7 ఇంచుల పొడవు ఉంటుంది. రైట్ సైడ్ వాల్ కి మరియు లెఫ్ట్ సైడ్ వాల్ కి మనకు ఫోటో ఫ్రేమ్స్ తోటి, వాల్ ఆర్ట్స్ తోటి మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైర్ ఏరియా నుంచి కొంచెం ముందుకు పోగానే లివింగ్ హాల్ కనబడుతుంది. దీని యొక్క డైమెన్షన్ అనేది 11 ఫీట్ల వెడల్పు, 18 ఫీట్ల పొడవు ఉంటుంది. లివింగ్ హాల్ యొక్క పొడవు అనేది కొంచెం ఎక్కువ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం కానీ మన పేరెంట్స్ కానీ ఇంట్లో పిల్లలు ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైం లివింగ్ హాల్ లోనే టైం స్పెండ్ చేయడానికి అయితే ఇష్టపడతాం. కాబట్టి మనం లివింగ్ హాల్ అనేది ఎంత మంచిగా ఉంటే, అంటే కంజెస్టెడ్ ఫీలింగ్ లేకుండా ఉంటే అంత మంచిగా ఉంటుంది. లివింగ్ హాల్ లో మనకి దక్షిణం సైడ్ కి టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. అండ్ దాని ఆపోజిట్ లో నార్త్ సైడ్ వాళ్ళకి మనం సోఫా వేసుకోవచ్చు. సోఫా బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే నార్త్ సైడ్ కి ఒక పెద్ద విండో వేయడం జరిగింది. ఎందుకంటే నార్త్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్ నుంచి సన్లైట్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మన బిల్డింగ్ లోకి సన్లైట్ ఎంత వస్తే అంత మంచిది. కాబట్టి మనం సన్లైట్ అలో చేయడానికి ఇక్కడ పెద్ద విండో అయితే తీయడం జరిగింది. నెక్స్ట్ లివింగ్ హాల్ కి అటాచ్డ్ గా మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ యొక్క డైమెన్షన్ అనేది 13 ఫీట్ల వెడల్పు, 10 ఫీట్ల పొడవు ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ అనేది యాజ్ పర్ వాస్తు సౌత్ వెస్ట్ లో ఉండడం జరిగింది. పై సైడ్ వార్డ్రోబ్ అనేది పడమర సైడ్ వచ్చింది. అండ్ వార్డ్రోబ్ ఓను చాలా ప్లేస్ ఉంది, సర్క్యులేషన్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఈ బెడ్రూమ్ లో సౌత్ సైడ్ వాళ్ళకి ఒక విండో ఇవ్వడం జరిగింది. చాలా స్పేషియస్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ గా ఒక టాయిలెట్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క డైమెన్షన్ మనం చూసుకున్నట్టయితే 5 ఫీట్ల వెడల్పు, 6 ఫీట్ల పొడవు ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ లో ఒకవేళ మీరు టీవీ పెట్టుకోవాలనుకుంటే ఇటు సైడ్ వాళ్ళకి మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి డైనింగ్ ఏరియా అబ్జర్వ్ చేసినట్టయితే దీని యొక్క డైమెన్షన్ అనేది 8 ఫీట్ల 6 ఇంచుల పొడవు, 7 ఫీట్ల 7 ఇంచుల వెడల్పు. అండ్ ఈ డైనింగ్ ఏరియా అనేది ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. అండ్ డైనింగ్ ఏరియాలో మీరు చూసినట్టయితే ఉత్తరం సైడ్ కి ఒక డోర్ అండ్ ఒక విండో వేయడం జరిగింది. నేను చెప్పినా కదా, ఇంట్లోకి సన్లైట్ ఎంత వస్తే అంత మంచిగా ఉంటుంది. దానికోసం మనం తూర్పు సైడ్ కూడా ఒక పెద్ద డోర్ ఇవ్వడం జరిగింది. డైనింగ్ టేబుల్ నుంచి మనం పూజ చూసుకున్నట్టయితే పూజ యొక్క డైమెన్షన్ 4 ఫీట్ల 6 ఇంచుల వెడల్పు, 4 ఫీట్ల 6 ఇంచుల పొడవు ఉంటుంది. పూజా రూమ్ లో మనం దక్షిణం సైడ్ కి చూస్తూ పూజ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం కిచెన్ లోకి ఎంటర్ అయినట్టయితే కిచెన్ యొక్క డైమెన్షన్ అనేది 8 ఫీట్ల 6 ఇంచుల పొడవు, 10 ఫీట్ల 5 ఇంచుల వెడల్పు ఉంటుంది. కిచెన్ లో మనకి సౌత్ సైడ్ వాళ్ళకి సెట్ బ్యాక్ ఉంది కాబట్టి మనకు సౌత్ సైడ్ కి ఇంకొక డోర్ ఇవ్వడం జరిగింది. కిచెన్ లో మనం ఈస్ట్ సైడ్ చూస్తూ వంట చేసుకోవాల్సి ఉంటుంది. యాజ్ పర్ వాస్తుని ఫాలో అవడం జరిగింది. ఇక్కడ కూడా కిచెన్ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఒక స్టోర్ రూమ్ ఉంటుంది. సో ఈ బిల్డింగ్ ఓనర్ వాళ్ళకి ఒక స్టోర్ రూమ్ రిక్వైర్మెంట్ అడిగి సో దానికోసం ఒక స్టోర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని యొక్క డైమెన్షన్ అది 4 ఫీట్ల 6 ఇంచుల వెడల్పు, 5 ఫీట్ల పొడవు ఉంటుంది. ఇప్పుడు మనం విండోస్ అండ్ డోర్స్ యొక్క కౌంట్ చూసుకున్నాం. ఇక్కడ మెయిన్ డోర్ ఒకటి ఫైర్ ఏరియా దగ్గర, అండ్ డైనింగ్ ఏరియా దగ్గర ఉత్తరం సైడ్ కి ఇంకొక డోరు 2, అండ్ డైనింగ్ ఏరియా దగ్గర తూర్పు సైడ్ కి ఒక డోరు 3, కిచెన్ దగ్గర ఒకటి 4, స్టోర్ రూమ్ కి ఒకటి 5, పూజ 6, అండ్ మాస్టర్ బెడ్రూమ్ కి 7, అండ్ మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ కి 1. మొత్తం 8 డోర్లు ఉన్నాయి. అండ్ విండోస్ చూసుకున్నట్టయితే లివింగ్ హాల్ లో ఉత్తరం సైడ్ కి ఒక విండో, అండ్ డైనింగ్ హాల్ దగ్గర ఒకటి 2, కిచెన్ లో ఒకటి 3, మాస్టర్ బెడ్రూమ్ లో దక్షిణం సైడ్ కి ఒక విండో, మొత్తం 4. నెక్స్ట్ వెంటిలేటర్స్ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్ లో ఒకటి, స్టోర్ రూమ్ దగ్గర ఒకటి, మొత్తం 2 వెంటిలేటర్లు, 8 డోర్లు, 4 విండోలు, 2 వెంటిలేటర్లు. నెంబర్ అనేది యాజ్ పర్ వాస్తు ఉంది. అండ్ బిల్డింగ్ లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే 12 కాలమ్స్ అయితే ఉన్నాయి. ప్రతి కాలం యొక్క సైజ్ అనేది 9x15 ఇంచ్ అయితే మనం తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం స్లాబ్ ప్రొజెక్షన్స్ చూద్దాం. పడమర సైడ్ కి 6 ఫీట్ల 6 ఇంచుల ప్రొజెక్షన్, అండ్ అట్లనే నార్త్ సైడ్ కి 3 ఫీట్ ప్రొజెక్షన్, ఈస్ట్ సైడ్ కి 1 ఫీట్ 6 ఇంచెస్, అండ్ సౌత్ సైడ్ కి 1 ఫీట్ స్లాబ్ ప్రొజెక్షన్ ఇచ్చుకుందాం. నెక్స్ట్ మనం సెట్ బ్యాక్స్ నుంచి మాట్లాడుకుందాం. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ కదా, వెస్ట్ సైడ్ కి 8 ఫీట్లు, నార్త్ సైడ్ కి 4 ఫీట్ 6 ఇంచెస్, ఈస్ట్ సైడ్ వాళ్ళకి 8 ఫీట్ 1 ఇంచ్ ఉంటుంది. ఈ 8 ఫీట్ల 1 ఇంచ్ ఎందుకు అనేది కూడా నేను
డిస్కస్ చేస్తా. అండ్ అట్లనే సౌత్ సైడ్ వాళ్ళకి 2 ఫీట్ల సెట్ బ్యాక్ ఉంటది. నౌ ఈ ఈస్ట్ సైడ్ వాళ్ళకి 8 ఫీట్ల 1 ఇంచ్ ఎందుకు అంటే, మనం వెస్ట్ సైడ్ చూసుకున్నట్టయితే సెట్ బ్యాక్ అనేది స్టేర్ కేస్ ని కలుపుకొని 8 ఫీట్లు ఉంటది. వాస్తు పరంగా సెట్ బ్యాక్ అనేది నార్త్ కి గానీ ఈస్ట్ కి గానీ ఈ 2 వైపులా మిగతా సైడ్స్ తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ వెస్ట్ సైడ్ కి 8 ఫీట్ తీసుకుంటే ఇటు సైడ్ 8 ఫీట్ 1 ఇంచ్ తీసుకున్నాం. అండ్ ఈ 8 ఫీట్ 1 ఇంచ్ కూడా వేస్ట్ చేయకుండా అక్కడ ల్యాండ్స్కేప్ లాంటిది చేసుకున్నాం, ప్లాన్ లాంటిది డిజైన్ చేసుకోవచ్చు. అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో బోర్ వస్తుంది కాబట్టి ఇటు సైడ్ వాష్ ఏరియా లాంటిది పెట్టుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇది ఫ్రెండ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయరి. అండ్ మీకు ఎలాంటి ప్లాన్స్ కావాలని చెప్పేసి కింద కామెంట్ చేయరి. నేను అలాంటి ప్లాన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.